హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతో గోంగూర చికెన్ బిర్యానీ ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్టీగా కొలతలతో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఒలిచిపెట్టుకున్న గోంగూరని కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2 కట్టల గోంగూరని ఇలాగే కడిగి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి మీడియం మంట మీద, వాటర్ అవసరం లేదు, ఇలా జస్ట్ 2-3 నిమిషాలు మగ్గిచ్చేసుకున్నామంటే సరిపోతుంది. వీటిని మెత్తగా ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ నీట్గా కడిగేసుకొని చెక్క లవంగా సరిపడా కారం వేసేసుకొని నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని సరిపడా పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తాను. సరిపడా పుదీనా అలాగే పొడుగా చిలకలు చేసిన 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 చిన్న టమోటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు. ఇప్పుడు మనం ఆయిల్ అనేది ముందే వేసేసుకోవాలి. ఎంత ఆయిల్ అనేది ఇప్పుడు ఒక చిన్న కప్ అంతా చిక్కటి పెరుగు తీసుకుంటున్నా. వీటిని అంతా కలిసేలా ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం మంట మీద మూత మూసేసుకొని ఒక్క 10 నిమిషాలు వాటిని వదిలేయాలి. ఇప్పుడు అర్ధగంట పాటు నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని తీసుకొని ఈ గిన్నె నిండా వాటర్ పోసేసి చెక్క రైస్ ఫ్లేవర్ కోసము అలాగే ఎండబెట్టిన డ్రై మెంతి పొడి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసి ఇంకో స్టవ్ మీద వీటిని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అనేది తేలింది కదా చికెన్లో. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకొని అంతా కలిసేలా మరొకసారి వీటిని కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత మూసి మీడియం మంట మీద ఉడికిచ్చేసుకుందాం. ఈలోపు మనకి రైస్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు 1/4 భాగం ఉడికిన రైస్ని ఇందులో వేసేసుకొని వడబోసేసుకోవాలి. మరొక 4 నిమిషాలు ఉడికిన చికెన్లో మూత తీసేసుకొని ఇప్పుడు ఈ రైస్ అనేది మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. వడబోసుకున్న రైస్ని ఇప్పుడు వడబోసిన వాటర్ ఉంటుంది కదా, బాస్మతి రైస్ ఉడికిన బాస్మతిలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఒక చిన్న గ్లాస్ అంతా, టీ గ్లాస్ అంతా వాటర్ని పోసేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా బియ్యం విరిగిపోకుండా కలిపేసుకొని మరొక 15 నిమిషాల పాటు మీడియం మంట మీద దమ్ చేసుకోవాలి, అంటే మగ్గిచ్చేసుకోవాలి. వీటిని బరువైన గిన్నె అనేది పెట్టేసుకుంటున్నా. 15 నిమిషాల తర్వాతకి మూత అనేది అప్పుడే తెరవకూడదు. స్టవ్ బంద్ చేసిన ఒక్క 4 నిమిషాల తర్వాతకి మూత తెరిచి చూస్తే మనకు అనేది రైస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా చిన్నగా అంత కిందిది పైకి పైకి కిందికి ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మనం ఏ గిన్నెలోకైనా సర్వింగ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, వంట రాని వారికైనా సరే ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. ఒక్కసారి ఇలా టేస్ట్ చూడండి, చాలా చాలా బాగుంటుంది ఈ రైస్ అనేది. వీటికి కాంబినేషన్గా నేను ఇక్కడ పెరుగు పచ్చడి మాత్రమే చేశాను. పిల్లలకి క్యారర్ బాక్స్ అయినా కట్టియచ్చు. ఇలాగే స్పైసీగా ఉంటుంది ఈ బిర్యానీ. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్, షేర్, సబ్స్క్రైబ్.